సమస్యలు అలా కాదు, వాటర్ వాటర్ అయిపోయి మంచి చేశారు. వాటర్ ఉన్నాయి. రోడ్డంతా వచ్చే దాంట్లో నీళ్ళ అడిపోతాయి. తెలిసిందే విజయవాడ నగరం పక్కనున్న విలేజెస్ ఎలా యాక్చువల్గా నీళ్ళల్లో మునిగిపోయినాయి. అయితే విలేజెస్ కూడా ఎక్కువైపోయినాయి. ఏదైతే వీళ్ళు జక్కంపూడి అలా అవి కూడా యాక్చువల్గా వాటర్ నుంచి బయటకు వచ్చినాయి. అయితే విజయవాడ నగరంలో ఉన్న 32 వార్డులలో ఒక 3 వార్డులు 61, 63, 64 ఈ 3 వార్డులలో కూడా కొన్ని వీధుల్లో వాటర్ ఉంది. దానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. అయితే ఆ వాటర్ ఇప్పుడు కూడా నేను పోయి మొత్తం స్టడీ చేసి బండ్ రోడ్డు అంతాను చేసిన ఏంటంటే అవతల పొలాల్లో పడ్డ నీరు యాక్చువల్గా వచ్చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే యాక్చువల్గా ఆ బండ్ ఏదైతే ఉందో ఆ బండ్ లోపల నీళ్ళు ఉంది. చాలా పెద్ద బండ్ అది. అదంతా మొత్తం ఇప్పుడు స్టడీ చేసి వచ్చాను. 99% రేపు ఈవినింగ్కి దీన్ని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే కంట్రోల్ అయిపోతే ఈ 61, 63, 64లో పార్షియల్గా మీ జర్నలిస్ట్ కాలనీలో ఉన్నాయి నీళ్ళంతా. ఇది కానీ కంట్రోల్ అయితే మొత్తం 32 డివిజన్లు పర్ఫెక్ట్ అయినట్టే. పక్కన ఉన్న జక్కుపొడి ఇవి కూడా పూర్తిగా కంట్రోల్కి వచ్చినట్టే. రేపు ఈవినింగ్కి కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఆ పైపులు వేసి రోడ్ని రెక్టిఫై చేసామని ఇవాళ నైట్కే వాళ్ళు పైపులు తెచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అది ఇంకా ఒక వారం రోజులు పడుతుంది ఆ వాటర్ అంతా పోవటానికి. స్టడీ చేసాము. 1 వీక్ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని పెద్ద పైపులు తెచ్చి యాక్చువల్గా దాన్ని క్లోజ్ చేయమని చెప్పారు. ఇంటింటి సర్వే దాదాపు 2,02,000 అయినట్టుంది. బ్యాలెన్స్ రేపు ఈవినింగ్ అయిపోతుంది కంప్లీట్గా. రేపు అది అయిన తర్వాత పూర్తిగా అయింది. అర్బన్ ఏరియాలో అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. రూరల్ ఏరియాలో బ్యాలెన్స్ కావాలా. రూరల్ ఏరియా రేపు ఈవినింగ్కి పూర్తిగా అయిపోతే ఇమీడియట్గా అంటే అది కూడా అయిపోయేది. ఇళ్లలో వాళ్ళు లేకుండా తాళాలు వేసుకున్నందువల్ల అటువంటి ఆగుండాయి. ఏదేమైనప్పటికీ రేపు కంప్లీట్ చేసి దీని మీద ఒక అనాలిసిస్ చేసి ముఖ్యమంత్రి పెడతాం. ఆయన దీన్ని యాక్చువల్గా ఫైనలైజ్ చేసి 17వ తేదీ ఆ ప్రాంతంలో రఫ్గా దీన్ని యాక్చువల్గా ఏదంటే అనౌన్స్ చేసి ఇమీడియట్గా అనౌన్స్ చేసిన వెంటనే ఇమీడియట్గా ఇచ్చేయాలి 1 day 2 days అని చెప్పారు. ఆ విధంగా చేయడం జరుగుతుంది. విజయ్ సార్ మీరు కొంచెం వెనక్కండి సార్. ఇక్కడ ఫోర్స్ లేనట్టుంది. సందులోకి రావట్లేదు సార్. కొంచెం ఒక్కటి చేసుకోవాలి. సందులోకి ట్రైన్ తీయడానికి వాటర్ ఇదిగో సార్. ఇక్కడ కడుక్కొని వచ్చి స్టోర్ వైపు అయితే నిత్యావసర సరుకులు వచ్చేసి కొన్ని కష్టం తరపు నుంచి వచ్చిన అది ఒకటి చాలా అదే ఫుడ్ విషయంలో వరల్స్ టైంలో
ఒక వాడుకోవడానికి వాటర్ లేవని అది మాత్రం చాలా వాస్తవం. ఫుడ్ బాగా అందించారు, ఎటువంటి జర్నలిస్టులు జరగలేదు. చాలా బాగా చెప్పచ్చు. హౌస్ పైన ఫుడ్ ప్యాకెట్ వేసారు, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫుడ్ కూడా క్వాలిటీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జాగ్రత్త. పట్టు తీసేద్దా. ఆ మోడది అన్న ఫస్ట్ Yeah.